మండే మార్నింగ్. ఏమైంది? హీరోయిన్స్ ఇట్లా చేస్తారు కదా చేతు. హీరోయిన్స్ చేస్తే చూడాలనిపిస్తుంది, నువ్వు చేస్తే అసలు ఏమైంది అని అడగాలనిపిస్తుంది కాజల్. అలానే అనిపిస్తుంది చేతు, నీకు అలానే అనిపిస్తుంది, కానీ చూస్తున్న వాళ్ళకి నేనే హీరోయిన్. మస్తు టైం పాస్ కి ఎవరు హీరోయిన్? నేనే హీరోయిన్. నేను హీరోయిన్, వాడు కమెడియన్, అంతే. ఫిక్స్ ఫిక్స్ ఫిక్స్. అలాగే చెప్పుకోవాలి, లేకపోతే ఎవరు చెప్పట్లేదు కాబట్టి మనకు మనం చెప్పుకోవాలి. నువ్వు ఉన్నావు ఒకటివి, నువ్వు అసలు ఎప్పుడైనా నన్ను పొగడేవా? ఎప్పుడైనా పొగడని మొహమేనా? నువ్వు ఎట్లా ఉన్నా ఎట్లా చచ్చినా నేను ఫ్రెండ్ని కాబట్టి నేను నిన్ను పొగుడుతూనే ఉంటాను, కానీ నువ్వు నన్ను అసలు పొగడు. సరే మీరున్నారు కదా, నన్ను పొగడాలనుకున్నా, నన్ను తిట్టాలనుకున్నా, చైతన్య తిట్టాలనుకున్నా, పొగడాలనుకున్నా, ఎందుకు కవరింగ్ చేస్తూ కాజల్? ఎక్కడ డైలాగ్ వదిలేస్తే నేను ఎక్కడ పని చేస్తా అని చెప్పేసి కంటిన్యూస్ గా మాట్లాడేస్తూ పోతూ ఉంది. సరే నువ్వు అందగత్తది, అందంగా ఉన్నప్పుడు పొగుడుతాను, అందంగా లేనప్పుడు పొగడను. పాయింట్ పోయినట్టు అవసరం లేదు. ఈ రోజు మన షో వచ్చేసి కాజల్ అందం గురించి కాదు, మందం గురించి కాదు. రైట్ నా వచ్చేసి మండే మార్నింగ్ టాపిక్ తీసుకొని మస్తు టైం పాస్ చేస్తూ ఉంటాం కదా. ఇవాళ టాపిక్ ఏంటో తెలుసా? కొంతమంది ఉంటారండి అసలు ఎలా అడుగుతారో తెలియదు, కానీ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి నిజంగా పిచ్చ ఇరిటేషన్ వస్తుంది. సినిమా థియేటర్ లో చూసి మీరు సినిమాకి వచ్చారా అని అడుగుతారు, ఎగ్జామ్ హాల్ చూసి ఎగ్జామ్ రాయడానికి వచ్చావా అని అడుగుతారు. అప్పుడు వచ్చే కోపం ఉంటుంది చూడండి, ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ కాలుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను ఒళ్ళు విరుచుకుంటుంటే ఏం చేస్తున్నావు కాజల్ అని అడిగాడు కదా, అప్పుడు నాకు కూడా చిరాకు వచ్చింది. అలాంటి సిచ్యువేషన్స్ గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. ఏ క్వశ్చన్ కి మీకు బాగా చిరాకు వస్తుంది? నేను నైట్ టైం చాటింగ్ చేస్తూ ఉంటాను, చైతు ఏమో ఏంటి కాజల్ ఇంకా పడుకోలేదా అంటాడు. లేదురా పడుకొని నిద్ర చాటింగ్ చేస్తున్నా అలా అనిపిస్తుంది నీకు, కానీ అనలేను కదా, బెస్ట్ ఫ్రెండ్ కదా అంటే అప్పుడప్పుడు అనేస్తూ ఉంటానండి, అది వేరే విషయం. ఎస్, కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయండి. కొంతమంది అడిగే క్వశ్చన్స్ కి బాగా ఇరిటేషన్ వస్తుంది, ఇన్నర్ వాయిస్ లో ఇంకో డైలాగ్ కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడైనా షో చేస్తున్నా అనుకోండి, షోలో కాల్ ఏం చేస్తున్నావు చైతు అంటాడు. ఏం చేస్తున్నా? అంట్లు తోమి బట్టలు ఉతకాలని కూర్చున్నాను ఇక్కడ అని చెప్పేసి అనిపిస్తుంది తెలుసా. ఏం చేస్తున్నావు బాయ్? షో చేస్తున్నాం. ఆ మాత్రం తెలియకపోతే ఎట్లాగా? అలాగా ఈ రోజు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి ఫోన్ చేస్తున్నాం, వాళ్ళకి ఎలాంటి క్వశ్చన్స్ కి ఇరిటేషన్ వస్తుంది, మనుషులు అడిగే ఎలాంటి క్వశ్చన్స్ కి ఇరిటేషన్ గా ఫీల్ అవుతారో తెలుసుకుందాము. ముందుకైతే సర్ప్రైజింగ్ ప్రాంక్ కాల్ తో షో స్టార్ట్ చేస్తాం కాబట్టి మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి ఒకరికి కాల్ చేస్తున్నాం, సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేస్తున్నాం. సో లెట్స్ కాల్ టు ద లక్కీ పర్సన్. పొద్దున ఎవరు బుక్ అవుతారో చూద్దాం. హలో, నమస్కారం అండి. హలో, ఎవరు? మేము బ్రీచ్ చెక్ ఆపరేషన్ కి వస్తున్నామండి. హలో, ఎవరు? మేము బ్రీచ్ చెక్ ఆపరేషన్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి. మీరు బ్రష్ చేశారా మ్యామ్? హలో, మీరు బ్రష్ చేశారా? అవును, ఎవరు? అదేనండి, ఇంకాసేపట్లో ఒక 5 minutes లో మీ దగ్గరికి ఒక వ్యాన్ వస్తుంది మేడం. అక్కడ బ్రీత్ చెక్ అంటే మీ సువాసన, మీ నోటిలోని సువాసన ఎంత సుగబంధంగా ఉందో, ఎంత బాగుందో అది చెక్ చేస్తాం మేడం. హలో, సుగబంధం ఏమంటారు చేతు? దుర్వాసన కాదు, మంచి వాసన ఏమంటారు? సుగంధభరితమైన వాసన, సువాసన. ఎవరైనా బ్రీత్ వచ్చేసి నీకు సుగంధ వాసన సువాసన కనిపిస్తే ఏంటి? అప్పుడు బ్రీత్ చెక్ మెషిన్ చెప్తుంది అనమాట, మీది బ్యాడ్ బ్రీత్, మీది మంచి బ్రీత్, మీది నార్మల్ బ్రీత్ అని. ఓకే, సో అప్పుడు ఆ స్కేల్ ని బట్టి మీరు పేస్ట్ మార్చాలా వద్దా అనేది చెప్తుంది అనమాట. అదే బ్రీత్ చెక్ డిపార్ట్మెంట్. కొత్తగా కనిపెట్టా ఇప్పుడే, బాగుందా? భయపడి పిల్ల పెట్టేసింది, మళ్ళీ ఫోన్ చేసినాము. లెట్స్ టాక్ టు హర్. అంటే ప్రాంక్ అయిపోయింది చైతు, సక్సెస్ఫుల్. హలో హలో, వెల్కమ్ టు బ్రీత్ చెక్ డిపార్ట్మెంట్ మేడం. వెల్కమ్ టు బ్రీత్ చెక్ డిపార్ట్మెంట్ మేడం. అర్థం కాలేదు. అర్థం కాలేదు కదా మేడం, మరి ఇందాక ఫోన్ ఎందుకు పెట్టేశారు? ఇందాక మీరు ఫోన్ పెట్టకుండా ఉండాల్సింది. మీరు ఫోన్ పెట్టేసినా పెట్టకపోయినా నేను మీకు ఒక విషయం చెప్తాను మేడం. బ్రీత్ చెక్ డిపార్ట్మెంట్ అంటే మీరు వాడుతున్న పేస్ట్ మంచిదా కాదా అనేది, మీ సువాసన, మీ నోటి దుర్వాసన ఉందో లేదో అనేది చెక్ చేస్తుంది అనమాట మేడం మా మెషిన్. నువ్వు చెప్పేది దుర్వాసన నోటి పేస్ట్ ఏందని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతుంది. ఎందుకు రాబాబు దీంతో గోళం పెట్టేసినట్టుంది. కానీ సూపర్. మళ్ళీ నవ్వుతుంది కదా చైతు, కానీ నవ్వుతుంది. ఆమె నీ దాని గురించి నవ్వట్లేదు, పక్కన లేదు అనంటే అందుకు నవ్వుంటారు. ఇప్పుడు ఫైల్ గా కాల్ చేసి రివీల్ చేద్దాం దట్ బి కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్ అని చెప్పేసి సర్ప్రైజ్ చేద్దాం. ప్రాంక్ అయితే సూపర్ గా అయింది, ఇప్పుడు సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ కాబట్టి సర్ప్రైజ్ చేద్దాం రివీల్ చేసి. 2 times హౌలా హలో మేడం, మీరు అట్లా మాటికి పెట్టకూడదు మేడం. మాటికి ఫోన్ చేయదు మేడం. అయ్యో, మీరు రిజిస్టర్ చేసుకున్నారు కదా, అందుకే మాటికి ఫోన్ చేస్తున్నాం. మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలి. ఏం రిజిస్టర్ చేసుకున్నాము?
దేనికి రిజిస్టర్ చేసుకున్నారు గుర్తు చేసుకోండి ఒకసారి. 7732077321 అనే నంబర్ కి రిజిస్టర్ చేసుకున్నారు కదా. ఏం చేసుకోలేదు మేము, మాకు చాలా బిజీ ఉంది, కొంచెం ఫోన్ అయ్యా, మేము మస్తు టైం పాస్ ఈటీవీ ప్లస్ నుంచి కాజల్ చేతు. హలో, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్. ఓ మీరా? మేమే. రిజిస్టర్ చేసుకోలేదా? లేదు చేసుకోలేదు. మరి ఎలా వచ్చింది మీ నంబర్ మా దగ్గరికి? ఏమో తెలీదు. ఇంతకీ నీ పేరేంటి? ప్రజ్ఞ. ప్రజ్ఞ, ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నావు ప్రజ్ఞ? సిద్దిపేట. ఈ ఫోన్ నీదేనా? ఈ ఫోన్ నీదేనా? మాది. నీది కాదు, నీదేనా లేకపోతే మీ ఇంట్లో ఎవరిదన్నా? ఇది సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ అంటే ఇది సర్ప్రైజ్ అయింది మేము, ప్రాంక్ అయింది మేము. కాదు, సర్ప్రైజ్ అవ్వలేదు, షాక్ అయ్యాను చైతు. మనం కూడా వన్ కైండ్ ఆఫ్ సర్ప్రైజింగ్ థింగ్ అనమాట. అని చెప్పేసి చూస్తాం చూడ అట్లాగా. ఓకే, మేబీ ప్రజ్ఞ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా రిజిస్టర్ చేసుకున్నారేమో. అయినా మస్తు టైం పాస్ చేద్దు కాదు అంటే దేకొచ్చు కదా. అయితే ఏంది అన్నట్టు ఫోన్ పెట్టేస్తారండి. ఎంతవరకు న్యాయం అండి ఇది? సో సర్ప్రైజ్ మీరు అయ్యారు, మేము అయ్యాము, ప్రజ్ఞ కూడా సర్ప్రైజ్ అయింది. అయితే ఇప్పుడు ఇరిటేషన్ తెప్పించేటువంటి క్వశ్చన్స్, ఇతరులు ఎలాంటి క్వశ్చన్స్ కి మీరు ఇరిటేట్ అవుతారు అని చెప్పేసి ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి ఫోన్ చేయబోతున్నాం, వాళ్ళని ఇదే క్వశ్చన్ అడగబోతున్నాం. బికాస్ ఇలా మండే మార్నింగ్ మస్తు టైం పాస్ కాబట్టి టాపిక్ టైం పాస్. తింటూ ఉంటాము, సడన్ గా హే తింటున్నావా? కాదు మేస్తున్నాను. రెండు ఒకటే కాజల్. కాదు, మేస్తున్నానంటే మేకల్ని మేయిస్తున్నాను. ప్లీజ్ కాజల్, నీకు దండం పెడతాను, పొద్దున్న ఎందుకు కాజల్ ఇదంతా? మస్తు టైం పాస్ చేతు. టైం పాస్ అవ్వట్లేదు కాజల్, ఇరిటేషన్ వస్తుంది కాజల్. నీకు అట్లనే ఉంటుంది చేతు, కానీ అందరు చూసే వాళ్ళందరూ నవ్వుకుంటారు. ఎలా చెప్తావు? పక్కనోడే నవ్వకపోతే చూసే వాళ్ళందరూ నవ్వుకుంటారు. ఎప్పుడన్నా నవ్వాడా? నేను వేసే జోక్ ఏ జోక్ కన్నా నవ్వాడా? జోక్ అయితే ఖచ్చితంగా నవ్వుతా, హైఫై కూడా కొడతాను కాజల్. మేస్తున్నాడంట, అదేదో కొంచెం ఇంకా చెప్పచ్చు. తినట్లేదు, ఇప్పుడే అంట్లు తోమాను, దాన్ని కడగడానికి తింటున్నాను, ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. మేస్తున్నాను, ఆ మేకల్ని మేయిస్తున్నాను, ఓకే ఇట్లా అంత ఆలోచించి, అదే కాకుండా కొంచెం ఆలోచించి క్రియేటివ్ గా నువ్వేం ఆలోచించావు? మేపిస్తున్నాను కాదు, మేపుతున్నాను అనాలి. అది కూడా చెప్పలేదు. నువ్వేం చేస్తున్నావు? తీరా మనం ఇట్లా అంటే మనల్ని అంటది మళ్ళా. ఇంకా ఈవిడి గారి గురించి తెలుసు కదా, ఇలాంటి క్వశ్చన్స్ గా మన ఇరిటేషన్ వస్తూ ఉంటది, ఇలాంటి ఆన్సర్లకు కూడా ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. మండే మార్నింగ్స్ మంచి టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్లీ కొన్ని క్వశ్చన్స్ ఇరిటేషన్ తెప్పిస్తాయి. అలాంటి క్వశ్చన్స్ గురించి ఇందాక చైతు గారిని అడిగితే బ్రేక్ ఇచ్చేసారు. మరి బ్రేక్ తర్వాత అయినా ఆయన ప్రిపేర్ అయ్యి ఆయనకి ఏమైనా గుర్తొచ్చిందో లేదో చూద్దాము. సో చైతు, యూజువల్లీ ఊర్లలోకి వెళ్తే కనుక ఊర్లలో బాత్రూమ్స్ ఉండక అందరూ చెమ్ము పట్టుకొని వెళ్తూ ఉంటారు. వాళ్ళని ఆపి మరి, వాళ్ళకి పాప ఎంత అర్జెంట్ ఉంటుందో వాళ్ళకే తెలుసు, వాళ్ళని ఆపి మరి ఏరా ఎక్కడికి వెళ్తున్నారా అని అడుగుతారు. ఎక్కడికి వెళ్తున్నాను? చెంబు నీళ్ళతో స్నానం చేయడానికి వెళ్తున్నాను అని చెప్పేసి ఆన్సర్ చేయాలనిపిస్తుంది. లేకపోతే చెంబు నీళ్ళతో నీది కడుగుదాం రా అని చెప్పేసి ఆన్సర్ చేయాలనిపిస్తుంది. లేకపోతే అసలే ఇబ్బంది పడుతూ ఉంటారు, అసలే ఇబ్బందితో వెళ్తూ ఉంటారు. అలాంటి టైంలో ఆపేసి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే ఎట్లుంటది? జీలో కాలిపోతూ ఉంటుంది, బతుకు మీద విరక్తి వస్తుంది అనమాట. అలాగే ఇప్పుడు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి ఇప్పుడు కాల్ చేయబోతున్నాం. ఎవరికి కాల్ చేస్తున్నాం కాజల్? క్రాంతి కుమార్ కి కాల్ చేస్తున్నాం. క్రాంతి పాపం చాలా రోజులైంది రిజిస్టర్ చేసుకుని, మాట్లాడిద్దాం. హలో, హాయ్ క్రాంతి, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. I am Chaitan Kajal. Hello. How are you? I'm fine Kajal. ఎక్కడి నుంచి క్రాంతి? ఇది కర్నూలు డిస్ట్రిక్ట్ ఆదోని కాజల్. కే ఫర్ క్రాంతి, కే ఫర్ కర్నూల్, కే ఫర్ కాజల్. సూపర్ అబ్బా. ఓకే కాజల్. యా, కే ఫర్ కర్నూల్, కే ఫర్ కుర్తి అన్ని కూడా వస్తాయి. ఇంతకేం చేస్తుంటావు బాబాయ్ క్రాంతి? ఆయన చేసి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేసి. అవునా? డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా బాబాయ్? డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఎవరు అదే మెంతి నో ఇంట్రెస్ట్. ఓ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ లవ్. గుడ్ బాయ్. నాట్ ఇంట్రెస్ట్ బై లవ్. అమ్మా, ఇది మనది తెలుగు షో అమ్మా, తెలుగులో మాట్లాడు, ఏం పర్వాలేదు. అంటే లవ్ అనగానే మనకి ఎక్కడ లేని పాజిటివ్నెస్ వచ్చేస్తుంది, అది బయటపడింది అందుకే అట్లాగా. సరే క్రాంతి, ఈ రోజు మండే మార్నింగ్ నేను టాపిక్ మాట్లాడుతున్నాం. రెడీ ఫర్ ద టాపిక్? ఓకే, రెడీ. యా, యూజువల్లీ కొంతమంది మనకి చిరాకు తెప్పించే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. వాళ్ళ క్వశ్చన్స్ కి మనకి చిరాకు వస్తుంది. నిన్ను ఎవరన్నా ఏ క్వశ్చన్ అడిగితే నీకు బాగా చిరాకు వస్తుంది? నేను నిన్న సినిమాకి వెళ్ళాను, అక్కడ మా ఫ్రెండ్ ఉంటే ఏం రా ఇక్కడేం పని అన్నాడు.
నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదా నీకు? నాకు తెలియదు సినిమాకి ఎందుకు వస్తుండ్రా, బట్టలు ఉతికేసి కోసం, సినిమా చూసి వస్తుండ్రా నేను అన్నాను. అన్నావా? అదే సినిమా థియేటర్ లో మనం వాష్రూమ్ కి వెళ్ళొస్తుంటే ఏరా వాష్రూమ్ కి వచ్చావా అని అడుగుతారు, కాదురా వాష్రూమ్ క్లీన్ చేయడానికి వచ్చారా అని అనిపిస్తుంది తెలుసా. అవును చేస్తే అట్లా అడుగుతారు అందరూ కదా, ఎక్కడో కాలుతూ ఉంటది. అలాంటి వాళ్ళందరికీ కూడా కొంచెం దేవుడు ఇలాంటి వాళ్ళందరికీ కొంచెం పెడితే మంచిగా ఉంటుందని చెప్పేసి కోరుకుందాం. అవును, ఇలాంటి వాళ్ళకి కూడా. ఓకే ఎనీవేస్ ఎవరికైనా చెప్పాలా, మస్తు టైంపాస్ కి కనెక్ట్ అయినావు కాబట్టి. ఓకే, మా మదర్ టీవీ చూస్తుంటే హాయ్ చెప్పని చేస్తూ. మదర్ పేరేంటి? బాలామణి. బాలామణి గారికి నమస్తే అండ్ స్పెషల్ హాయ్. బాలామణి 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 అబ్బా అలా అని అబ్బాలామణి. వీళ్ళది అప్పుడు ఆ జనరేషన్. నేను చూడు ఏ పాట పాడతాను, బాలా త్రిపురమణి. Anyways, thank you so much for joining with us, Kranti. Bye bye. బాయ్ క్రాంతి. బాయ్ బాయ్. నువ్వు ఏంట్రా మహేష్ బాబు పాట నేను గుర్తు మహేష్ బాబు కానీ అక్కడ బాలామణి బాలా త్రిపురమణి లేదు అక్కడ. బాలామణి పాట పాడాను కాదు. బాలా త్రిపుర నేను బంపర్ ఆఫర్ ఇచ్చాను చేతు. ఎందుకు బంపర్ ఆఫర్లు? ఉన్న పేరును తిన్నగా పలికితే చాలు. ఉన్న పేరును తిన్నగా పలకపోయినా కూడా మనకి చెట్టు తెచ్చిపోద్ది తెలుసా. చైతుని కాస్త ఛాయ్ థో అన్నా కూడా జీ అని కాలుద్ది. అవును, ఎందుకంటే వాడు చీతూనే కాబట్టి అలా కొంతమందికి చీతూ అని పిలవాలి. అది చీతు కాదు కాజల్, చైతు. ఓకే అంటే చైతు అన్నారు కానీ చీతు అనరు ఎవరు కూడా. చైతుని నేను చీతూ అంటాను. నువ్వెవరమ్మా అనడానికి? నా ఇష్టం రా, యాంకర్ ని నేను. ముడతలేసుకొని పొట్టేసుకొని ఆబ్వియస్లీ ఉంటదే కదా. ఉండదు మేము చూపించుకుంటా, ఉండదు మీరు చూపించుకుంటారా? ఉంది కదా. అయినా ఏముందిరా చూపించుకోవడానికి? మడతలు అంటే ఎక్కడున్నాయి రా? మరి ఉన్నాయి కదా, ఎందుకు చూపించావు? అదే నీకు కూడా ఉన్నాయి మడతలు. చూడు, నవ్వితే ఆ కళ్ళ దగ్గర చూడు క్యారీ బ్యాగులు. అవును, చాలా క్యారీ బ్యాగులు తెలుసా. దీని మీద 2 సంచులు ఆపిల్స్ తీసుకెళ్ళాలి, అలాగే ఇంకా దానిమ్మలు తీసుకెళ్ళాలి, అవి కూడా కాజల్కి అని చెప్పేసి కోరిక. ఆ క్యారీ బ్యాగులు కనిపించకుండా ఎంత మేకప్ వేసాడు చూడండి. అవును సరే, ఇప్పుడు నువ్వు నన్ను నీ కాల్ పక్కన పెడదాం, ఎందుకంటే కాలర్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సిరికి కాల్ చేద్దాం. ఎక్కడ పనిచేసి చేస్తారో నేను పక్కన పెట్టేస్తూ ఉంటది ఎప్పుడు కూడా. హలో హలో, హాయ్ సిరి, వెల్కమ్ టు మస్ట్ టైం పాస్. థ్యాంక్ యూ చేతు. హౌ ఆర్ యు సిరి? ఫైన్, యూ? చాలా బాగున్నాను. మీ ఎగ్జైట్మెంట్ తో ఇంకా డబుల్ హ్యాపీనెస్ కలుగుతుంది మాకు. మీరు ఎంత హ్యాపీగా ఉన్నా నా మాటలు రావట్లేదు చేతు నీతో మాట్లాడుతుంటే. బ్లషింగే మాకు అర్థమైపోతుంది ఎంత మురిసిపోతున్నావు, ఎంత ఆనందంగా ఉందో నీలో అని చెప్పి. ఫస్ట్ టైం నా లైఫ్ లో నీతో మాట్లాడుతున్నా అని అనుకున్నా కానీ మాట్లాడుతున్నా. ఏయ్ సూపర్. కాదు, నీ మాటల్లో నీ బుగ్గల మీద 2 రెడ్ టొమాటోస్ కూడా వచ్చేసాయని అర్థమైపోయింది. హాయ్ కాజల్, హౌ ఆర్ యూ? హాయ్ సిరి, ఐఎమ్ సూపర్ డూపర్ ఫైన్. హౌ ఆర్ యూ? ఫైన్. ఒక్కసారి అద్దం ముందుకెళ్ళి నీ బుగ్గలు ఎంత ఎర్రగా అయిపోయా చూసుకో. టమాటాలతో కర్రీ కూడా వండుకో వీలైతే. ఓకే చేతు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు సిరి? మాది మంచిర్యాల చేతు. మంచిర్యాలలో ఏం చేస్తూ ఉంటావు సిరి? నాది డిగ్రీ కంప్లీట్, గ్రూప్ 2 ఎగ్జామ్ మొన్ననే రాసా. వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్. ఆల్ ద వెరీ బెస్ట్. యా, ఆబ్వియస్లీ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్. రాంగ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి నీకు ఇరిటేషన్ వచ్చి కదా. నేను అదే చెప్పబోతున్నా. ఇవాళ మండే మార్నింగ్ అదే టాపిక్ అన్నమాట. నిన్ను ఎలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా ఇరిటేట్ చేస్తాయి? రిజల్ట్ లో మార్క్స్ ఎన్ని వస్తాయి, బాగా రాసావా? మాకు ఆ టెన్షన్ ఉంటుంది. మేము బాగానే రాసాం, బాగానే మార్క్స్ వస్తాయని తెలుసు, కానీ బాగా రాసావా, ఈ క్వశ్చన్ ఎలా రాసావా, వచ్చినాక క్వశ్చన్స్ అడుగుతా ఉంటారు కదా, దాంతో చిరాకులు వేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఎగ్జామ్ రాసి వచ్చినాక ఎగ్జామ్ రాసిన టెన్షన్ సగం ఉంటే బాగా రాసావా, అది కరెక్ట్ గా రాసావా, తప్పు రాసావా అని చెప్పేసి డౌట్లు పెట్టి ఈ క్వశ్చన్ కి ఏం ఆన్సర్ పెట్టావు అది ఇదని అడుగుతా ఉంటారు కదా. అప్పుడు నీకు ఎక్కడ కాలుద్ది? వాళ్ళంతా కాలిపోతుంది. నీ కొల్లంతా కాలుద్ది. నాకు మాత్రం అలాంటి క్వశ్చన్ కి ఒకే ఒక చోట కాలుద్ది తెలుసా. చేతు, నువ్వు అంటే నాకు ఎంత ఇష్టం అంటే చెప్పలేని మాటల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ సిరి. ఎందుకు అంత ఇష్టం ఐ లవ్ యూ చేతు. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ టు సిరి. నేను ఫస్ట్ టైం ఒకరికి ఐ లవ్ యూ చెప్పానంటే అది నీకే చేతు. హలో, లవ్ సింబల్స్ అన్ని తిరుగుతూ ఉన్నాయి ఇక్కడ, అందుకే హ్యాపీనెస్ ఫీల్ చేస్తా. థ్యాంక్ యూ సిరి. ఎందుకు నీ లైఫ్ లోనే నాకే ఐ లవ్ యూ చెప్పాలని ఎందుకు అనిపించింది సిరి? నువ్వు అంటే నాకు అంత ఇష్టం చేతు. పో, ఏం పిండేవారు మాట్లాడమాట. సిరి, కాజల్, నీకు చైతు అంటే అంత ఇష్టం కాబట్టి చైతుని కలిసే ఛాన్స్ నీకు ఇస్తే నువ్వు వస్తావా? కంపల్సరీ 100%.
అప్పుడు నువ్వు వచ్చావు అనుకో, నీకు చైతుకి నేను పెళ్లి జరిపించేస్తా. అవును పెళ్ళిళ్ళ పెద్దమ్మ స్టార్ట్ అయింది, పెళ్ళిళ్ళ పేరమ్మ లెక్క పెళ్ళిళ్ళ పెద్దమ్మ కాజల్ గారు బయలుదేరారు. పెళ్లి అయ్యాను, పెళ్ళిళ్ళ పేరమ్మ కూడా అయ్యాను. ఆ బాధ్యత నేను కాకుండా ఇంకెవరు తీసుకునేది? నీకోసం ఏదైనా అవుతాను రా. ఎందుకు అటువైపు సిరి ఇటువైపు కాజల్ ఇద్దరు నన్ను పిండేస్తున్నారు. ఏం జరిగింది మా మస్తు టైం పాస్ కి? ఏదో జరుగుతుంది కానీ అదేంటో తెలియట్లే. ప్రేమ, అభిమానం, ఆప్యాయత. ఇగో ఇప్పుడు మాట్లాడుకున్నారు, పెళ్లి చూపులు ఫోన్ లో అయిపోయాయి అనుకుందాము. చూపులు కాదమ్మా ఇది, నాకు ఆవిడ మొహం కనిపించలేదు, నా మొహం ఆవిడ కనిపిస్తుంది. కంప్లీట్ చేయని చేతు, కంప్లీట్ చేయని నువ్వు నీ కకృతి. ఫోన్ లో అయిపోయాయి కాబట్టి ఇప్పుడు చూపులు ఒక్కటి బ్యాలెన్స్ ఉంది. తొలి పలుకులు అయిపోయాయి, తొలి చూపులు ఇంకా బ్యాలెన్స్ ఉంది. నువ్వు చైతుని చూసేసావు కానీ చైతు నిన్ను చూడలేదు కదా. అండ్ చైతు కన్నా ముందు నేను చూడాలి. నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళం ఎలా ఉండాలంటే నేను ఫస్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత వాడికి పెళ్లి జరుగుతుంది. నువ్వే ఫస్ట్ తర్వాత నేను చేస్తా కాదు. మరి అలాగే ఉంది, మా బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి నేను చేయాలి, పెళ్ళాన్ని నేను చూడాలంటే కాపురం కూడా నువ్వే చేసి నా దగ్గర పంపించు. అదే కాదు, అరే ఇది బాగా కాపురానికి బాగా పనికొస్తుందిరా, దీంతోనే కాపురం. సరే సరే, మన తొలి పలుకులు అయిపోయినాయి కాబట్టి తొలి చూపులు పెళ్లి చూపులు అంటుంది కాజలు. నీ చూపు నా చూపు కలవాలంటే వాట్సాప్ లో నీ ఫొటోస్ పంపించే, నేను చూసి ఆ తర్వాత కాంటాక్ట్ చేస్తా. ఓకే 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 చేతు. నువ్వు కక్కుర్తి పడి సరే వాట్సాప్ లో వీడియో కాలింగ్ కూడా వచ్చేస్తుంది కదా అని వీడియో కాలింగ్ చేసుకో మాకు తొలి చూపులు. ఏం చెయ్యచేతు అలా కాజల్. అలా ఎప్పుడు నీలాగా అంత కక్కుర్తి లేదు కాజల్, నేను మామూలుగానే చెప్తా కాజల్ చెప్పాలి. అరే నా డైలాగ్ కంప్లీట్ కాదు, ఎందుకు కక్కుర్తి? ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్ సిరి ఫర్ జాయినింగ్ విత్ us. కీప్ కాలింగ్ అండ్ కీప్ లవింగ్ అవర్ షో. ఇలాగే నీ అభిమానం అందిస్తూ ఉండాలి. ఓకే 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 చేతు. మా డాడీ మిస్ అయిపోయారు చేతు, నేను నీతో మాట్లాడడం. ఎవరు? డాడీ. మావయ్య గారా? మావయ్య గారిని అడిగానని చెప్పు సిరి. ఓకే 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 చేతు. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు మీ మావయ్య గారిని మా మావయ్య గారిని కూడా తీసుకొచ్చేసాయి. ఓకేనా? ఓకే ఓకే కాజల్. చాలు, నైస్ టాకింగ్ టు యు. థాంక్యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us సిరి. బై బాయ్. కాజల్ వాళ్ళ డాడీ నీకు మావయ్య గారు ఎవరు? పెదనాన్న గారు అవుతారు. ఎట్లా అవుతారు? నాకు మావయ్య గారు అనేప్పుడు నీకు ఎలా మావయ్య గారు అవుతారు? ఏం అర్థమైతే కావట్లేదు కానీ పిక్చర్లకి ఎక్కడ అర్థమైంది, వరుసలు ఏమైనా తెలిస్తే అర్థమైంది. పుట్టి జమాన్ అయింది, వరుసల గురించి ఇప్పుడు అడిగితే ఎక్కడ తెలుస్తుంది కాదు. మార్నింగ్ టాపిక్ తో మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ మస్తు టైం పాస్ అందిస్తున్నాం కదా. ప్రతి ఒక్కరు ఈ రోజు టాపిక్ తో కనెక్ట్ అవుతూ ఉంటారు. మీకు కూడా మీ పక్కింటి వాళ్ళు కానివ్వండి, మిమ్మల్ని కలిసే వాళ్ళు కానివ్వండి, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి కొన్నిసార్లు ఇరిటేషన్ వస్తూ ఉంటుంది కదా, దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంకా చెప్పాలి అంటే బిర్యానీ వాసన పక్కింటి ఆంటీకి బాగా వచ్చేస్తూ ఉంటుంది. కావాలని ఇంటికి వచ్చి వదిన గారు ఏంటి బిర్యానీ వండారా అని చెప్పేసి అడుగుతుంటారు. కాదు, పప్పు వండితే మాడిపోయింది అందుకే ఆ వాసన వస్తుంది అని చెప్పేసి మా మమ్మీ ఇన్నర్ వాయిస్ వస్తూ ఉంటుంది. ఇలాంటి క్రేజీ క్వశ్చన్స్, ఇలాంటి క్రేజీ ఇరిటేషన్ క్వశ్చన్స్ చాలా ఉంటాయి కదా. ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి కాల్ చేసి మనం అడుగుతూ ఉన్నాం. ఎవరికి కాల్ చేద్దాం? చేద్దాం. నాకు ఒకసారి చెప్పు తెగిపోయి నేను కుంటుకుంటూ వెళ్తున్నా అనమాట. ఆంటీ వచ్చి ఏంటమ్మా చెప్పు తెగిపోయిందా? కాదు, కాలికి యాక్సిడెంట్ అయింది అందుకే కుంటుకుంటూ వెళ్తున్నాను అని చెప్పాలనిపించింది. అవునా ఆంటీ, ఇదిగో ఇక్కడ చెప్పులోడు ఉన్నాడుగా కుట్టించుకుని వెళ్తానంటే అన్న. కానీ కాదు, నార్మల్ గా కుంటుకుంటూ వెళ్తావు కదా కాజల్. చెప్పు చూసావా చేతు? చెప్పు తెగలేదు, చెప్పు తెగేదాకా కొడతాను. అట్లాంటి నిన్నేరా చెప్పుతో కొట్టు, నీకు అసలు మళ్ళీ బతకడానికి నీ బతుకుంటుందా లేదో చూస్తా. చాలా సార్లు కొట్టాను, మళ్ళీ ఎందుకులే అని. ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ చేతు ఇక్కడ అన్నిటికి సెంటిమెంట్ అలా బెస్ట్ ఫ్రెండ్ కొట్టమాక. బెస్ట్ ఫ్రెండ్ నా జీలో పెట్టేస్తుంది అన్ని కూడా. అసలే పెళ్లి కూతురుస్తున్నాను, అసలే నేనే పెళ్లి కూతురుని చూస్తున్నాను. అలాంటిది స్క్రీన్ ముందు ఆన్ స్క్రీన్ నీ పరువు ఎలా తీస్తాను చెప్పు 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 తీసి కావాలంటే బ్రేక్ లో తీసి టబ్బా 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 నీకు నువ్వే కొట్టుకో. నిన్న కొడతాను చేతు. ఓకే, ఇందాక మామగారు పెదనాన్న గారు అని చెప్పాను కదా. నాకు మామగారు నీకు పెదనాన్న గారు అవుతారు కాజల్. ఎలా అంటే నువ్వు నేను అక్క తమ్ముళ్ళం కాదు కదా, నువ్వు నేను ఇది రాబోయే కాలానికి కాబోయే భార్యాభర్తలు అవ్వచ్చు, రాబోయే కాలానికి కాబోయే చుట్టాలు అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు కదా. వరుస అన్నాడు ఏమి? అదే వరుస. ఎలా? మీ డాడీ నాకు మావయ్య అవుతారు. హౌ?
జనాలకి బుర్రన్న వాళ్ళకి ఈజీగా అర్థమైంది, పిచ్చోళ్ళకి అసలు ఏమీ అర్థం కాదు వరుసల గురించి. ఓకే, ఇగో Explain ఇదొకటి చేసినా కూడా అర్థం దొరకదండి. కాదు. అసలు వాడు నాకు వాడికి ఉన్న రిలేషన్ ఏమైనా క్లియర్ గా చెప్తున్నాడా? నేను క్లారిటీ అడుగుతుంటే రాబోయే కాలానికి కాబోయే భార్య భర్తలు అవ్వచ్చు అని చెప్పేసి అన్నా కూడా నీకు బుర్రకెక్కపోతుంటే వరుసలు ఇంకేం చెప్పంటావు? కానీ అవ్వం కదా చేతు, మనం బెస్ట్ వామ్మో. ఫ్రెండ్స్ అంతే, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్. ఓకే, ఈ రోజు మార్నింగ్ మన మస్తు టైం పాస్ లో టాపిక్ ఇలా కూడా చేంజ్ చేయొచ్చు. మనం చెప్పేదానికి అవతల వాళ్ళకి అర్థం కాకపోయినా కూడా మనకి ఇరిటేషన్ వచ్చేసి ఎక్కడో కాలిపోతూ ఉంటుంది తెలుసా, అది ఇప్పుడు జరుగుతుంది సీరియస్లీ. సరే బాబు, నువ్వైతే అలా కన్ఫ్యూజన్ లో ఉండు, నన్ను కన్ఫ్యూజన్ లో పెట్టు. మేము క్లారిటీ మెయింటైన్ చేయకు. మేము క్లారిటీతోనే ఉన్నాము, జనాలు చూసే వాళ్ళు కూడా క్లారిటీతోనే ఉన్నారు, అందరికీ అర్థమైంది. నీకు మాత్రం అర్థం కాదు. బుర్ర ఇక్కడ సరే. లేకుండా ఇక్కడెక్కడ పెట్టుకొని ముక్కులో ఎక్కడో పెట్టుకుంటే అలాగే ఉంటుంది. వాడిస్తున్న క్లారిటీ నాకు అక్కర్లేదు కాబట్టి నేను తీసుకోవట్లేదు, అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఎనీవేస్, చాలా మంది రెస్ట్ చేసుకున్నారు. వాళ్ళలోంచి రాజ్ కి మనం కాల్ చేద్దాం. రాజ్ నామ్తో సునాయి హోగానా? వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం ఈశ్వర్, మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్ అన్న. కాదులకుందా? ఉంది ఇక్కడే ఉంటుంది, ఎక్కడ పోద్ది? హాయ్ ఎలా ఈశ్వర్. ఉన్నారు అక్క? హాయ్ అక్క, ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నా ఈశ్వర్, హౌ ఆర్ యు? యా ఐమ్ ఫైన్ అక్క. ఎక్కడి నుంచి తమ్ముడు? నేను జూబ్లీ హిల్స్. ఏం చేస్తూ ఉంటావు? నేను బీటెక్ డిగ్రీ చదువుతున్నాను. బీటెక్ డిగ్రీయా? ఏయ్. సారీ అంటున్నావు, బీటెక్ అంటున్నావు. అమ్మాయిలందరికీ బీటెక్ అని చెప్పి అలవాటు అయిపోయిందా? అయ్యో, అమ్మాయిని పట్టుకుంటే ఫ్యూచర్ ఎలా బాగుంటాం అక్క? సూపర్. కాదు, నీ గర్ల్ ఫ్రెండ్ అది- బీటెక్ కదా? లేదక్క, డిగ్రీ. గర్ల్ ఫ్రెండ్ కూడా డిగ్రీ, మరి బీటెక్ ఎందుకు వచ్చింది మధ్యలో నుంచి? యాక్చువల్లీ వచ్చేస్తుంది నోట్లో నుంచి, ఫ్రెండ్స్ ఉన్నారు పక్కన. ఓకే, యా, మీ ప్రోగ్రామ్ కూడా చూస్తుంటాను, చాలా బాగుంటది ఫన్నీగా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. ఇలాగే చాలా ప్రోగ్రామ్ చేయాలి. తప్పకుండా చేస్తాం. మీరు ఇలానే అభిమానిస్తూ ఆదరిస్తూ ఉంటే మేము ఇట్లాంటి చాలా ప్రోగ్రామ్స్ చేస్తాం. పక్కా మిమ్మల్ని పక్కా ఎంకరేజ్ చేస్తాక. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. ఓకే, ఇంకా మా ఫ్రెండ్స్ అందరికి ఒకసారి హాయ్ చెప్తారా? నీ ఫ్రెండ్స్ అందరికి హాయ్. ఎస్పెషల్లీ నా బెస్ట్ ఫ్రెండ్ సురేష్, ఇంకా సోమేష్. సురేష్ కి. సురేష్ కి సోమేష్ కి స్పెషల్ హాయ్. ఓకే, ఇదిగో ఓకే ఇప్పుడు అక్క. నువ్వు చెప్పిన పని మేము చేసేసాం కాబట్టి ఇప్పుడు మేము చెప్పిన పని నువ్వు చేయాలి. ఓకే అక్క. ఇవాళ మండే మార్నింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాము. నిన్ను బాగా ఓకే. ఇరిటేట్ చేసే క్వశ్చన్ ఏంటి? నాకు నేను చదువుతున్న టైంలో విలేజ్ కి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నావు బాబు, ఏదైనా జాబ్ చేస్తున్నావు అన్నప్పుడు చాలా ఇరిటేట్ వస్తుంది. ఇంకా నేను చదువుకుంటూనే ఉన్నాను, అప్పుడే జాబ్ ఏంటి బాబు అనా? ఇంకా చదువుతున్నావా అన్నప్పుడు చాలా ఇరిటేషన్ వస్తుంది. అంటే ఎన్నెల నుంచి చదువుతున్నావు వాళ్ళకి తెలిసి డిగ్రీ, నువ్వు అందుకే వాళ్ళు అలా క్వశ్చన్ అడుగుంటారు. సో నీ దగ్గర ప్రాబ్లం ఉంటుంది. కాదు, లేదన్నా. ఎక్కడ లేని ఆత్రం పక్కన వాళ్ళకే ఉంటుంది, మనకు ఉండదు ఆ ఆత్రం. అంటే జనరల్ గా ప్రౌడ్ ఏంటంటే మా అబ్బాయి ఇలా ఉద్యోగం చేస్తున్నాడు అని మా అమ్మ నాన్న చెప్పుకున్నప్పుడు చాలా ప్రౌడ్ గా ఉంటది. ఇంకా ఇరిటేషన్ క్వశ్చన్ అంటే ఇంకా చదువుతున్న వయసులోనే ఏం జాబ్ చేస్తున్నావు అంటే చాలా ఇరిటేషన్ అది. అంటే తప్పేం లేదు, బికాస్ చాలా మంది కూడా చదువుకుంటూ పార్ట్ టైం జాబులు చేస్తూ ఉంటారు కదా, ఆ విధంగా అడుగుంటారు. కానీ నువ్వు చెప్పే క్వశ్చన్ తో అయితే అసలు కనెక్ట్ కాలేదు తెలుసా, దానికి ఇరిటేషన్ రానే రాదు. మనం చెప్పాలనుకుంటే చెప్పుకోవచ్చు యాక్చువల్ గా. ఏమంటావు ఈశ్వర్? అవునన్నా. యూత్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ, నీలాంటి వాళ్ళకి ఏం తెలుస్తుంది? నేను యూత్ నుంచి వచ్చినానే కదా కాజల్. యూత్ నుంచి వచ్చి చాలా ఏళ్ళు అయిపోయింది కాబట్టి నీకు కానీ తెలియదు, యూత్ నుంచి మర్చిపోయావు. వచ్చినా కదా, నాకు తెలిసిందే కదా, అందుకే చెప్పినా మనం యూత్ తోడు కాబట్టి. నువ్వు ఓకే? మర్చిపోయావు. ఏంది ఈశ్వర్? యూత్ కి ఎగ్జాంపుల్ నువ్వే కదా. అది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈశ్వర్. సరే, Okay, ఇప్పుడు thank you. ఎక్కడికో చెప్పు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎలాంటి క్వశ్చన్ కి ఎవరన్నా అడిగితే ఇరిటేషన్ వస్తుంది? నువ్వు ఊర్లోకి వెళ్ళి చదువుతున్నావు ఇది కాదు, నిజంగా ఇరిటేషన్ తెప్పించే క్వశ్చన్ చెప్పు. నిజంగా ఇరిటేషన్ అంటే మళ్ళీ ఇలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే ఇరిటేషన్ వస్తుంది. ఆల్రెడీ చెప్పాను కదా బాబు, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అనే ఇరిటేషన్ వస్తుంది కదా. కరెక్ట్ అక్క. వచ్చిందా? ఇప్పుడు ఎక్కడ కాలుతుంది నీకు ఇరిటేషన్? చూడు, మనకి ఎక్కడో కాలుతూ ఉంటుంది కదా, నీకు ఏ ప్లేస్ లో కాలుతుంది బాబాయ్? యాక్చువల్లీ మీరు ఫన్ కోసం అడుగుతున్నారు కాబట్టి ఇరిటేషన్ ఏముండదు అన్న. కదా, స్వీట్ హార్ట్ అబ్బా, నా తమ్ముడివి కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈశ్వర్ ఫర్ జాయినింగ్ విత్ us once again. నీ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్ సోమేష్ కి సురేష్ కి ఇద్దరికి హాయ్ చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. బాయ్ ఈశ్వర్, నైస్ టాకింగ్ Bye, టు bye. యు. బాయ్ 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 బాయ్. బాయ్. అండ్ చేతు, వాళ్ళు ఇంకా ఎలాంటి చూస్తున్నారు. క్వశ్చన్స్ ఏం చూస్తున్నారు చేతు? మస్తు టెంపర్స్ చూస్తున్నారు, అదంతా తెలుసు. మళ్ళీ చెప్తుంటే గుర్తు ఇరిటేషన్ చేస్తున్నారు. వస్తుంది. ఎందుకు వస్తుంది చేతు? ఆబ్వియస్లీ చెప్పిందే చెప్తూ ఉంటే అలాగే ఇరిటేషన్ వస్తుంటది. ఇంకో కొత్త డైలాగ్ ఆల్రెడీ నేను ఇందాక కొట్టిన డైలాగ్ మళ్ళీ నాకేస్తున్నాడు.
హలో ఎక్స్క్యూజ్ మీ నా డైలాగ్ ఇప్పుడు కాల్ చేసింది అస్సలు పెళ్ళలేదు పీచ్లో కానీ పాయింట్ చెప్పు ఎలాంటి క్వశ్చన్స్ కి ఇరిటేషన్ వస్తుంది చెప్పు. అది నేను నిన్ను అడిగాను కదా చేతి, మళ్ళీ నన్ను అడుగుతావేంటి? నాకు కాజల్ కాలేజ్ అడిగే క్వశ్చన్స్ కి బాగా ఇరిటేషన్ వచ్చేది ఇన్నాళ్ళు. ఎలాగో తెలుసా, వాళ్ళ ఊర్లో పేర్లు చెప్పేవారు. లైక్ హన్మకొండ అంటే హన్మకొండలో హనుమంతులు ఉంటారని చెప్పేసి అడిగేది. కాదు, హన్మకొండలో హనుమంతుడు కొండపైన ఉంటాడా అని అడుగుతా. అప్పుడు ఫుల్ ఇరిటేషన్ వచ్చేది. ఎక్కడ కాలేదు తెలియదు. కాల్తున్నప్పుడు కూడా నవ్వడం అనేది నాకే తెలుసా, కాల్తున్నా కూడా నాకెప్పుడు ఇరిటేషన్ వస్తుంది తెలుసా, చేతు కాలేజ్ తో మాట్లాడుతున్నప్పుడు అన్ని మంచిగా అవుతున్నాయా అంటే ఏం మంచిగా అవుతున్నాయిరా లైవ్ బాబాయ్. నాకు రేడియోలో అలవాటు, కాల్ చేసిన వాళ్ళందరితో మంచిగా అడుగుతుంటాను, అంత మంచిగా అవుతుందా, స్టడీస్ మంచిగా అవుతున్నారు, మమ్మీ డాడీ మంచిగా ఉన్నారో అని అడుగుతాను. దాన్ని ఎటకారంగా కాజల్గా తీసుకుంటారు. కనెక్ట్ అయితే తెలుస్తుంది, క్లారిటీ లేని వాళ్ళకి ఏం తెలుస్తుంది. అవును, నేను నా డైరెక్టర్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కనెక్ట్ అవ్వలేదు, కానీ జనాలు కనెక్ట్ అయ్యారు, అంత కనెక్ట్ అయ్యారు కాబట్టి నాకు అవార్డులు కూడా ఇచ్చారు. ఓకే, క్వశ్చన్ కి కనెక్ట్ అయిపోయి నీకు అవార్డు ఇచ్చారు. మరి ఆ క్వశ్చన్ కి కనెక్ట్ అయ్యారు కాబట్టి అభిమానులు పెరుగుకుంటూ వెళ్ళారు. కాజల్ అవార్డులతో నన్ను సత్కరించారు. అలా నువ్వు అనుకుంటున్నావు చేతు, కానీ కాదు. ఆల్ గుడ్, అంత మంచిగా అయిందా దాని కాదు, నీ క్రియేటివ్ టైమింగ్ కి, నీ కామెడీ టైమింగ్ కి నీకు అవార్డు వచ్చింది. లుక్, నా కామెడీ టైమింగ్ కి, నా క్రియేటివిటీకి ఎవరు మాట్లాడుతున్నారు నా గురించి మనకే బాగా తెలుసు. ఓకే, ఆల్ గుడ్ అనడంలో మంచిగా ఉన్నావా అని అడిగేది నేను, అంత మంచిగా అవుతుందా అని అడుగుతాను అంతే. కాంప్లిమెంట్ ఇచ్చినా తీసుకోలేని మొహాలు ఇంకేం చేస్తాను చేయండి. కాజల్ నా కాంప్లిమెంట్ ఇచ్చినా కూడా ఏదో కమెంట్ లాగా ఉంటుంది. బికాస్ కసితో లేకపోతే కుళ్ళుతో కకుర్తితో చెప్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, అందుకే కాంప్లిమెంట్ తీసుకో. ఇవన్నీ వాడికి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎప్పుడు కసితో కక్కుర్తితో ఆమె పంచలేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు కాబట్టి జెన్యున్ గా ఏమైనా కాంప్లిమెంట్ ఇచ్చినా వాడికి అసలు ఎక్కనే ఎగ్జాక్ట్లీ అయిపోయింది. ఇవాళ మండే మార్నింగ్స్ మాట్లాడుకుంటున్నాం ఒక మంచి టాపిక్ గురించి, యాక్చువల్ గా ఇరిటేషన్ తెప్పించే టాపిక్ గురించి. స్టేడియం కి వెళ్ళి క్రికెట్ చూస్తూ ఉంటాము, పక్కనే ఇంకొక ఫ్రెండ్ వస్తారు, హే క్రికెట్ చూడడానికి వచ్చావా, కాదు సినిమా చూడడానికి వచ్చాను అని అనిపిస్తుంది. అలా అడిగే వాళ్ళందరూ కూడా కాజల్ లెక్కే ఉంటారు అనుకుంటాను. నువ్వు కూడా అడుగుతావు కదా అట్లాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్. తింటున్నప్పుడు వచ్చి ఏం కాజల్ తినేస్తున్నావా, లేదా ఏమో చాట్ చేస్తున్నప్పుడు చెప్పాను కదా స్టార్టింగ్ లో, ఇంకా పడుకోలేదా? అదే కాజల్ చెప్తున్నా కదా, క్రికెట్ కి వచ్చి క్రికెట్ చూస్తున్నావా, సినిమాకి వచ్చి సినిమాకి వచ్చావా, ఇలాంటి క్వశ్చన్లని కాజల్ లాంటి వాళ్ళు అడుగుతారు. చేతులు అంటే తింటున్నావు అంటే అరే అప్పుడే తినేస్తున్నావా అంటే నేను కూడా జాయిన్ అవుతాను, ఇద్దరం కలిసి తిందాం కదా అని చెప్పేసి ఇంకా పడుకోలేదా, ఏష్ణవులు ఎప్పుడో జమానాలో ఇంకా పడుకోలేదంటే పడుకో కేరింగ్ తో, ఇంకా పడుకోలేదండి కాజల్ పడుకో పిచ్చ కింద నీకు రెస్ట్ తీసుకోని చెప్పేసి కేరింగ్ తో అంతాం కానీ, అందుకని ఇంకా పడుకోలేదా, ఓ ఇంకేం చేస్తున్నావు, ఇలాంటి క్వశ్చన్లు అడగం. ఓకే, ఎప్పుడు అడిగేవి వీడే, ఇప్పుడేమో నన్ను ఇట్లా అంటున్నాడు. అదే టీవీ ఆన్ అయిందంటే, కెమెరా ఆన్ అయిందంటే చైతు ఇంకొక స్ప్లిట్ పర్సనాలిటీ అన్నమాట, ఇంకొక వర్షన్ కనిపిస్తుంది చైతుకి నాకు. అపరిచితుడు సినిమా తీసిందే మన శంకర్ గారు చైతుని చూసి ఏమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. అసలు నవ్వు రాలేదు. రైట్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ ప్రాంక్ కాల్. యాక్చువల్ గా ప్రాంక్ కాల్స్ కి రిజిస్టర్ చేసుకుంటూ ఉంటారు, మా వాళ్ళకి ప్రాంక్ కాల్ చేయండి, మా హస్బెండ్ కి ప్రాంక్ కాల్ చేయండి అని. కానీ ఇవాళ ఇప్పుడు మేము ప్రాంక్ కాల్ చేయబోతుంది ఎవరికి అంటే మాకు కూడా తెలీదు ఎవరికి అంటే. ఎందుకంటే వాళ్ళకి మేము ఆయన మాకు బాగా తెలుసంట చేతు, కానీ మనం వాళ్ళకి ప్రాంక్ కాల్ చేస్తే మనమే ప్రాంక్ అవుతామంట. ఒక మనిషిని కన్ఫ్యూజ్ చేసి పిచ్చికిచ్చారంటే ఈ పిచ్చి కాజల్ తర్వాతే జరుగుతుంది తెలుసా. సింపుల్ అండి, వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది, నేను మీకు బాగా తెలుసు దమ్ముంటే నన్ను ప్రాంక్ చేయండి అని చెప్పేసి పేరు డీటెయిల్స్ ఏం పంపించలేదు. కాజల్ చైతుకు ఒక ఛాలెంజ్ ఇస్తుండు, అందుకే రైట్ నో కాజల్ చైతు ఆ వ్యక్తి ఎవరు కనుక్కోవడం కోసం, ఆ వ్యక్తిని ప్రాంక్ చేయడం కోసం కాల్ చేస్తాం. సో ఆ నెంబర్ కే రైట్ నో వి కాలింగ్. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. మేము తెలుసా అండి మీకు? తెలుసా 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 నేనెవరినో ఎవరినో. ఎవరు? హలో, ఎవరు? చూసా 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 ఒక హృదయాన్ని హృదయాన్ని. పాట ఎవరు? నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం. ఈ మధ్య కాలంలో ఈ పాటే వింటున్నాను రోజు. ఏకేం దగ్గర ఉన్నానండి. ఎవరు? హలో, ఏకేం దగ్గర ఉన్నా? ఎవరు? ఏటీఎం దగ్గర ఉన్నారా? ఒక 5,000 నా కోసం కూడా డ్రా చేయరా ప్లీజ్, నేను కావాలంటే తర్వాత ఇచ్చేస్తాను మీకు చెక్. రెండే వచ్చింది. 5,000 అసలు డ్రా అవుతుందా అండి? రెండే వచ్చింది. అదే మరి నా కోసం మళ్ళీ మీరు ఇంకోసారి క్యూలో నించుని ఇంకో 2,000 డ్రా చేయండి. ఓకే, మళ్ళీ నా కోసం 2,000 డ్రా చేయండి ఇంకొకసారి లైన్ లో నించొని. ఓకేనా? ఒక్క నిమిషం మాట్లాడు. ఏంటండి? హలో,
హలో ఎందుకు సంతాలు మళ్ళీ ఫోన్ చేస్తూ సేఫ్ అని చెప్పాలా నీకు? ఎందుకు సతాయిస్తున్నావు? హలో ఎవరే నువ్వు? ఎందుకు సతాయిస్తున్నావు? ఎవరే నువ్వు? ఆయనకి ఫోన్ ఇవ్వవే. ఆర్జే రాజ్ ఫ్రమ్ రెడ్ ఎఫ్ఎం, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హలో రాజన్న, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసినాము, కాల్ చేసినాము, కనిపెట్టేసినాం. హలో, హాయ్, ఎలా ఉన్నావు? నువ్వు ఎందుకు ఫోన్ చేస్తున్నావు? నేను 100కి 100% చెప్తున్నాను, ఇది ఆర్జే రాజ్ ఫ్రమ్ రెడ్ ఎఫ్ఎం. రాజు స్లాంగ్, రాజు వాయిస్, రాజు బక్రా అంటే నాకు బాగా కనెక్ట్ అయింది కాబట్టి ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అండ్ వెల్కమ్ టు మస్త్ టైం పాస్. రాజన్న, థ్యాంక్ యూ సో మచ్. హౌ ఆర్ యు? చాలా బాగున్నాను. హాయ్ కాజల్, హాయ్ సేతు. హాయ్ రాజ్, హౌ ఆర్ యు? సూపర్ సూపర్. లాంగ్ టైం నో సీ. మస్తు చేస్తున్నాం. ఏంటది? ఇంకొకసారి వినిపించలేదు. దున్నేస్తున్నారు మస్తు టైం పాస్ ని. దున్నేస్తున్నావా? ఇగో బెస్ట్ ఎగ్జాంపుల్, దున్నడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఛాలెంజ్ చేసినావు, గుర్తుపట్టని చెప్పేసి చూసినావా? ఎట్లా గుర్తుపట్టినావా? నేనే గుర్తుపట్టా. నేను కూడా గుర్తుపట్టాను, కానీ నేను కావాలని కవరింగ్ కాజల్ జిందాబాద్, కవరింగ్ కాజల్ జిందాబాద్. కాదు రాజ్, ఇక్కడ మేము దున్నాము, చాలా పొలాలు వచ్చాయి, పంటలు కూడా వేస్తున్నాం. ఇక్కడ పెద్ద పొలం ఉంది, దాన్ని బాగా దున్నేసాం, పంటలు కూడా వచ్చాయి. పొలాలు కూడా వస్తాయి. చెస్ట్ దగ్గర చూస్తే తెలిసిపోతుంది బాగా. ఏంటి రాజ్? చైతు చెస్ట్ దగ్గర చూస్తే ఎంతలా దున్నారో అర్థమైపోతుంది. మొలకలు బాగా వచ్చింటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మెంతులు పెరుగులు వేసుకొని తింటే ఇట్లాగే వస్తాయి అంట. నువ్వు కూడా ట్రై చేయి, నీకు కూడా వస్తాయి. పొలాలు పెరిగిపోతూ ఉంటాయి. వద్దు చైతు, నిన్ను చూసాక నేను అది మానేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజ్. అంటే మళ్ళీ దున్నడం కోసం ఇలాంటి వాళ్ళు చాలా మంది వచ్చేస్తుంటారు పొలాల్లోకి, అందుకే జాగ్రత్తగా ఏంటి ఏం మాట్లాడుతున్నావు? దున్నుకోవడానికి పొలాల్లోకి వస్తుంటారు కదా ఎందుకు వస్తారు జనాలు? ఎందుకు రారు? పొలాల్లో నుంచి పంట తీసుకోవడానికి పొలాల్లోకి ఎవరు వస్తారు? ఓహో, మీరు ఇలా మాట్లాడుతుంటే చక్కగా ఏదో రైతు ఫ్యామిలీ నుంచి వచ్చిన బిడ్డలాగా కనిపిస్తున్నారు నాయన మీరు. థ్యాంక్ యూ వెరీ ఇలాగే మచ్. చక్కగా వ్యవసాయం చేసుకుంటూ ఇలాగే ఉండండి అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ రాజ్. ఓకే, మెయిన్ థింగ్ ఎందుకు ఈ ఛాలెంజ్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంది రాజ్? ఎందుకు ఛాలెంజ్ ఇచ్చినావు కాజల్ చైతుకి? ఎందుకు అంటే మెసేజ్ చేసి ఛాలెంజ్ ఇచ్చినావు కదా, నేను మీకు తెలుసు, నేను ఎవరో కనిపెట్టానని వాట్సాప్ మెసేజ్ ఇచ్చినావు కదా, ఎందుకు అట్లా? నేను రోజు చూస్తుంటా మీ షో, చూసేలా నువ్వు చేస్తూ ఉంటావు మా ఆఫీస్ లో. నాకు కూడా ఒకసారి పార్టిసిపేట్ చేద్దాం అనిపించింది. వేరే ఆప్షన్ లేదా? రోజు టీవీ ఛానల్ మార్చేసి ఈటీవీ ప్లస్ పెట్టేసి ఇంకా ఆప్షన్ లేకుండా చేస్తున్నాడా? రిమోట్ దాచేసుకుంటాడు మీ షో అయ్యే వరకు. అట్లేం లేదు, నేను ఆన్లైన్ రాజ్ షో అయిపోయిన తర్వాత నా షో స్టార్ట్ అయింది, అప్పటికే రాజా ఈటీవీ ప్లస్ చూస్తూ ఉంటాడు ఆబ్వియస్లీ, అదే ఛానల్ కంటిన్యూ అవుతూ ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ రాజ్. అంటే మీ షో ఎప్పుడెప్పుడు వస్తాను వెయిట్ చేస్తుంటాను కాదు. ఎనీవేస్ నా సో హ్యాపీ. ఇట్లా జాయిన్ అవ్వడం కాదు, మా షోలోకి వచ్చేసి గెస్ట్ కూడా ఒక షోలో జాయిన్ అవ్వాలా, దాని గురించి కూడా మేము కోరుకుంటున్నాం. సో సీ యూ సూన్. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేస్తా. సరే అయితే ఇవాళే పిలుస్తాం, ఐ మీన్ రేపే పిలుస్తాం, ఈ వెన్స్డే పిలుస్తాం, వచ్చేసాయి. ఓకే, వద్దు, వెంటనే లక్కీ కాలర్స్ వస్తారు, నువ్వు సర్ప్రైజింగ్ సాటర్డే స్పెషల్ గెస్ట్ గా రావాలి, నువ్వు మా గెస్ట్ గా వచ్చేసి మాతో మస్తు టైం పాస్ చేయాలి. సాటర్డే పిలుస్తాం, వచ్చేసాయి. ఓకేనా బాబు? డెసిగ్నేషన్ మీకు నచ్చింది వేసుకోండి, కానీ నన్ను మాత్రం షోకి పిలవండి అమ్మా. ఆల్ రైట్ రాజ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు అంతగానో అడిగితే మేము పిలవకుండా ఉంటామా చెప్పండి? ఓకే, థ్యాంక్ యూ. టేక్ కేర్, నైస్ టాకింగ్ టు యు, బై. సేమ్ హియర్, బై బై. బై బై. దట్ వాస్ ఆర్జే రాజ్. ఏ ఛాలెంజ్ యాక్సెప్టెడ్. మాతో ఎవరైనా ఛాలెంజ్ చేశారనుకోండి, ఖతర్నాక్ కనిపెట్టేస్తాము, వాళ్ళని అట్లా దించేస్తాం అంతే. మనమే ఎత్తులో ఉండాలా, మనమే టాప్ లో ఉండాలి అంతే. ఇంకా దట్ ఈస్ మస్త్ టైం పాస్, దట్ ఈస్ ఈటీవీ ప్లస్, దట్ ఈస్ కాజల్ చైతు. అది ఇది అది మన మస్తు టైం పాస్. మస్తుగా ఎంజాయ్ చేసినాం కదా, మీరు కూడా చూస్తున్నా. మీ వాళ్ళు ఎవరైనా ప్రాంక్ చేయించాలనుకుంటే సింపుల్ గా కింద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ లో కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ వాళ్ళ డీటెయిల్స్ అన్ని పంపించండి. ఛాలెంజ్ ఇవ్వాలన్నా కూడా అదే డీటెయిల్స్ పంపించండి, సేమ్ నెంబర్ కి. మేము మీకు కాల్ చేస్తాం, ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి ప్రాంక్ కూడా చేస్తాం. ఎస్, విత్ దిస్ కాజలికి చేతు బై బై చెప్పేస్తాం. కానీ మీరు ఎంత ఇరిటేట్ అవుతారో అలాంటి క్వశ్చన్స్ విన్నాక
అట్లీస్ట్ మీరు ఇంకొకరిని ఇరిటేట్ చేయకుండా ట్రై చేయండి. అప్పుడు ఆటోమేటిక్ గా అట్లాంటి క్వశ్చన్స్ మీకు రావడం కూడా తగ్గిపోతుంది, ఇరిటేషన్ కూడా తగ్గిపోతుంది. చూడండి ఎవరు life లో. చెప్తున్నారు ఇరిటేషన్ కి మారిపోయినటువంటి కాజలు ఆ ఇరిటేషన్ గురించి ఇతరులు ఇరిటేషన్ పెట్టొద్దు అని చెప్పేసి దాని గురించి మాట్లాడుతుంది. ఇది కాదండి కామెడీ అంటే, ఇది కాదండి మస్తు టైం పాస్ అంటే. కాజల్ గారు మీరు తోపండి. విత్ దిస్ యాజ్ ఆల్వేస్ సే Thank లవ్ you so యువర్ సెల్ఫ్, లవ్ ఎవ్రీవన్ అండ్ థాంక్యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ us on మస్త్ టైం పాస్. See you tomorrow. Ta-da. And as I always say, keep smiling and enjoy every second of your life. Take care, love you all. Bye.